నాకున్న ఒక తెల్ల జుట్టుని నేను ఎలా దాచేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో, నేను ఈ యొక్క రెమెడీ వాడిన తర్వాత నాకైతే ఒక వైట్ హెయిర్ మొత్తం కవర్ అయిపోయి మళ్ళీ బ్లాక్ కలర్‌లో రావటానికి చాలా బాగా హెల్ప్ అయింది. సో, వీడియో చూసే ముందు లైక్ చేసి చూసేయండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనక వీడియో వచ్చేసరికి తెల్ల జుట్టుని ఎలా కవర్ చేసుకోవాలి? ఎందుకంటే తెల్ల జుట్టు కనపడుతూ ఉంటే మనం ముసలివాళ్ళమని ముందు పక్కన వాళ్ళు రెడీగా ఉంటారు మన మీద ఒక రాయి వేయటానికి. మన ఏజ్ చిన్నదైనప్పటికీ పెద్దవాళ్ళలా కనిపిస్తూ ఉంటాం ఈ తెల్ల జుట్టు వల్ల. మరి ఈ తెల్ల జుట్టుని నల్లగా ఎలా మార్చుకోవాలి? కలర్ వేసేసుకుందాం. కలర్ వేసుకున్నా కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు ప్రెజెంట్ బానే ఉంటది. ఫ్యూచర్‌లో అనారోగ్యాలు. ఇప్పుడు మనకు అనారోగ్యాలు ఏమైనా తక్కువ? చాలా ఉన్నాయి. దాంతో పాటు ఈ యొక్క కలర్ వేయటం వల్ల ఇంకా అనారోగ్యాలు తెచ్చుకోవటం ఎందుకు అనిపిస్తది. సో, ఇంకేం చేద్దాం. ఇలాంటి రెమెడీస్ మీరు వాడుతూ ఉంటే గనక ఈ తెల్ల జుట్టుని కాస్త నల్లగా మీరు కవర్ జేసుకోవచ్చు. సో, ఇది పర్మనెంటా అంటున్నారు. ఒక్కసారి తెల్ల జుట్టు వచ్చిందంటే మళ్ళా అది నల్లగా మారటం అంటే చాలా కష్టం. ఇలాంటి రెమెడీస్ వాడుతూ ఉంటేనే తప్ప కవర్ చేసుకోగలం ఈ తెల్ల జుట్టుని నల్లగా. సో, కాబట్టి కవర్ చేసుకోవటానికి ఒక రెమెడీ ఏంటి? వైట్ హెయిర్ కవరేజ్ ఏంటి అనేది మనం చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో, ఇంక లేట్ చేయకుండా రెమెడీ ఏంటో చూసేద్దాం. సో, ఈ తెల్ల జుట్టుని కవర్ చేసుకోవటానికి ఇక్కడ నేనైతే గనక ఆమ్లా తీసుకున్నాను. ఉసిరికాయలు ఇవి కొంచెం మనకి పాడైపోతున్నాయి అన్న టైంలో ఇవి యూజ్ చేసేసుకోవచ్చు కూడా ఇలా కూడా. అయితే గనక ఇవేంటి అంటే రాతి ఉసిరికాయలు. వీటిని చిన్న చిన్ని ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. మనకి గింజ ఉంటది. గింజ అవసరం లేదు. జస్ట్ పైనున్న ఒక తోలు అనేదే మనం తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఆమ్ల వల్ల మన జుట్టుకి ఏంటి అంటే గనక తెల్ల జుట్టు రాకుండా ఉంటదండి మెయిన్‌గా. ఒక్కొక్క ప్లేసెస్‌లో తెల్ల జుట్టు వచ్చిందంటే అది అలాగే స్ప్రెడ్ అయిపోతూ ఉంటది. అక్కడక్కడే ఇంకా చాలా వస్తూ ఉంటాయి కదా! సో, ఉన్న తెల్ల జుట్టుని మనం కవర్ చేసుకోవటానికి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇంకా అలాంటప్పుడు తెల్ల జుట్టు రాకుండా చేసుకోవటానికి ఈ ఉసిరి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటది కాబట్టి, మనం ఫస్ట్ ఇంగ్రీడియెంట్‌గా ఈ యొక్క రాతి ఉసిరికాయలు తీసుకున్నాము. ఎన్ని తీసుకోవాలి ఏంటి అని అంటే గనక ఒక 5-6 తీసుకున్నా సరిపోతది. మనం వీటిని ఏంటి అంటే ఇలా చిన్న ముక్కలుగా తీసుకొని, మనము మిక్సీ జార్‌లో వేసుకొని, కొన్ని వాటర్ తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని, ఓన్లీ మనము వడగట్టేసి ఓన్లీ జ్యూసే తీసుకుంటాం అనమాట. సో, కాబట్టి మీ దగ్గర ఎన్నుంటే అన్ని తీసుకోండి. మా దగ్గర లేవు అని అన్న వాళ్ళకి మాత్రం ఆమ్లా పొడి తీసుకోండి. ఆమ్లా పౌడర్ ఉంటది. అదైనా తీసుకోండి. నేను ఆమ్లా పౌడర్‌తో కూడా మీకు చూపించాను ఆల్రెడీ. సో, అలా కాకుండా ఇది ది బెస్ట్‌గా ఉంటుంది. పౌడర్ కన్నా ఈ యొక్క పేస్ట్ ద్వారా అయితే చాలా బాగుంటది. సో, ఈసారి మాత్రం ఈ జ్యూస్‌తో మీకు చూపిద్దాము అని చెప్పి ఇలాగ తయారు చేస్తున్నాననమాట. వర్క్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా వడగొట్టిన ఈ జ్యూసే మనకి చాలా ఇంపార్టెంట్. సో, మీకు కావాలంటే ఈ యొక్క జ్యూస్‌ని ఐరన్ పాన్‌లో కావచ్చు, వాటిలో వేసి మరిగిస్తే బ్లాక్ కలర్ అయిపోతది. సో, కాబట్టి అలా అయినా చేయొచ్చు. లేదు అంటే గనక నేను చూపించే ఈ ప్రాసెస్ కూడా చూడండి. మీరు సగం చూసి తర్వాత మీరు డౌట్స్ అవన్నీ అడగకుండా ఫస్ట్ వీడియో మొత్తం రెమెడీ అంతా చూడండి. ఎందుకంటే అందరికి కమెంట్ చేయలేకపోతున్నాను. రిప్లై ఇవ్వలేకపోతున్నాను నేను. సో, ఇందులోకి ఏంటి అంటే నేను హెన్నా పౌడర్ అనేది తీసుకుంటున్నాననమాట. ఆహ్, యాక్చువల్లీ మీకున్న తెల్ల జుట్టుని బట్టి క్వాంటిటీస్ అనేవి తీసుకోండి. నేను ఎగ్జాక్ట్‌గా చెప్పట్లేదు. ఉజ్జాయింపుగా మీకు తీసుకోవచ్చు. ఎంత కావాలి ఏంటి అనేది ఒక 3-4 స్పూన్స్ వరకు హెన్నా పౌడర్ అయితే తీసుకున్నాను. తీసుకొని బాగా మిక్స్ చేయాలనమాట. హెన్నా పౌడర్ వల్ల మనకి ఏంటి అంటే ఈ యొక్క తెల్ల జుట్టు కాస్త రెడ్‌గా మారటానికి బాగా ఉపయోగపడతది. ఎర్రగా ఉంటది. అండ్ అలాగే జుట్టుకి రాయటం వల్ల మనకి హెయిర్ చాలా సాఫ్ట్‌గా ఉంటది. అండ్ మంచి కండిషనర్ లాగా ఉపయోగపడతది. హెయిర్ గ్రోత్‌కి కూడా బాగుంటది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మెయిన్‌గా. అండ్ అలాగే కలర్ కూడా మంచిగా చేంజ్ చేస్తది. ఈ తెల్ల జుట్టు కాస్త ఎర్రగా మారిపోతది. మా దగ్గర గోరింటాకు చెట్టు ఉంది. వాటిని పేస్ట్ చేసుకొని అప్లై చేసుకుంటాం అని అన్న వాళ్ళకి అది అలా డైరెక్ట్‌గా పచ్చాకు మీరు మిక్సీ వేసుకొని అప్లై చేయటం వల్ల ఎక్కువ డాండ్రఫ్ వస్తది. అందుకని ఇలాంటి పౌడర్స్ అనేవి చెప్తాం. సో, వన్స్ మనకు బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి నేను ఇండిగో పౌడర్ అనేది తీసుకుంటున్నాననమాట. ఇది కూడా ఏమి కెమికల్ కాదు. మనం ఎలా అయితే హెన్నా పౌడర్ వాడుతున్నామో, అలాగే ఇది కూడా ఇండిగో లీఫ్ నుంచి ఇండిగో పౌడర్ తీశారు. ఇండికా కాదండి, ఇండిగో. ఇదేమి కెమికల్ కాదు. సో, ఇందులో కూడా మనం ఒక 3 స్పూన్స్ హెన్నా తీసుకున్నామంటే, ఒక 6 స్పూన్స్ వరకు మీరు ఇండిగో తీసుకోవచ్చు. దానికి డబల్ తీసుకోవాలి.
ఇండిగో వల్ల ఏంటి అంటే ఈ హెన్నా కాస్త రెడ్‌గా అయితే ఆ రెడ్‌ని కాస్త పర్పుల్‌గా చేస్తదనమాట. పర్పుల్ కలర్‌లో చేస్తే మనకు జుట్టుకి ఆల్మోస్ట్ అది పర్పుల్ అయినా, అది పర్పుల్ కలర్ అయినా బ్లాక్ గానే కనిపిస్తది. ఆహ్, వర్క్ అవుతది. అసలు ఈ 2 మాత్రం ది బెస్ట్. తెల్ల జుట్టుని కాస్త నల్లగా మార్చడానికి. అయితే చాలామంది 2 స్టెప్ ప్రాసెస్, 1 స్టెప్ ప్రాసెస్ ఇలన్నీ ఫాలో అవుతూ ఉంటారు. ఒకసారి మీరు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు తీసుకునే హెన్నా పౌడర్ మంచిది తీసుకోండి. ఇండిగో పౌడర్ అయినా సరే తీసుకొని ఇలాగా రాసుకోవచ్చు. బాగా మిక్స్ చేసేసుకొని, మీకు కావాలంటే వెంటనేనే మీరు అప్లై చేసేసుకోండి. లేదు మాకు టైం ఉంది అని అనుకుంటే గనక హెన్నా పౌడర్ మీరు తయారు చేసుకున్నారు గదా ఇందాక, అది మీరలా సైడ్‌కి పెట్టేసి నెక్స్ట్ డే మీరు కావాలంటే ఇండిగో పౌడర్ వేసి వెంటనే అప్లై చేసుకోవచ్చు. సో, ఎలా అయినా సరే మీ వీలుని బట్టి మీరు చేయండి. సో, మనకేంటి అంటే మంచిగా కలర్ అనేది ఇలా చేంజ్ అయిపోతూ ఉంటది కాబట్టి వెంటనే మీరు హెయిర్‌కి అప్లై చేసేసుకోవచ్చు. బానే వర్క్ అవుతది. సో, కాబట్టి మీరు అప్లై చేసే ముందు మీ యొక్క హెయిర్ అనేది డ్రై హెయిర్ మీద ఇదంతా మీరు ఈవెన్‌గా అప్లై చేసుకోండి. నేను అప్లై చెయ్యక ముందు నా యొక్క జుట్టు ఎలా ఉంది అండ్ వైట్ హెయిర్ ఎలా ఉంది ఏంటి అనేది. సో, చాలామందికి జెనెటిక్స్ వాళ్ళ ఒక పేరెంట్స్‌కి ఇలా తెల్ల జుట్టు చిన్నప్పటి నుంచి వస్తే వాళ్ళకి కూడా అలా రావటం, లేదు అంటే మెలానిన్ అనేది తక్కువైపోవటం వల్ల స్ట్రెస్, సో చాలా రీజన్స్ ఉంటాయి మనకి తెల్ల జుట్టు రావటానికి. సో, ఏదేమైనప్పటికీ మనకి తెల్ల జుట్టు ఒకసారి వచ్చిందంటే మళ్ళీ నల్లగా మారాలంటే ఇలాంటి రెమెడీలు వాడటం వల్ల నల్లగా అవుతది తప్ప, కలర్ వేయటం తప్ప నల్లగవుతది గానీ, ఇంక మళ్ళీ వైట్ హెయిర్ అనేది అస్సలు బ్లాక్ అవ్వటం అనేది జరగదు. సో, అందుకని చెప్పి మనం ఇలాంటి రెమెడీస్ వాడటం వల్ల మనము ఒక తెల్ల జుట్టు కనపడకుండా మనం చేసుకుంటాం. అంతే. ఇంకిది ఆల్రెడీ నేను హెడ్ బాత్ చేసి నా జుట్టంతా ఆరిపోయిన తర్వాత నేను దీన్ని అప్లై చేసుకుంటున్నాననమాట. సో, వేరే వాళ్ళు హెల్ప్ చేస్తే మనం ఈజీగా మనకి ఒక వైట్ హెయిర్ అంతా కవర్ అయిపోతది. సో, ఇలా మీరొక 30-45 మినిట్స్ ఉంచుకున్న తర్వాత నార్మల్ వాటర్‌తో మీరు ఒక్కసారి మొత్తం క్లీన్ చేసేసుకోండి. సో, క్లీన్ చేసుకొని ఆరిన తర్వాత మనకి చక్కగా 2 డేస్ తర్వాతే మీరు హెడ్ బాత్ చేయాలనమాట. అప్పుడు మంచి కలర్‌ననేది మనకు జుట్టుకి అందుతది. బ్రాండ్ నుంచి సలూన్ స్టైలింగ్ అనేది చూపిస్తున్నానండి. సో, ఇందులో మనకి ఏంటి అంటే ఏసీ మోటార్ ఉంటది. చక్కగా మనకి సెట్టింగ్స్ ఉంటాయి. హీట్ గాని, వేడిగా అయినా సరే, చల్లగా అయినా సరే భలే హీట్ అండ్ కోల్డ్ 2 సెట్టింగ్స్ 2 టెంపరేచర్స్‌లో మనకి సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. సో, చాలా ఈజీగా మనం వాడొచ్చు. సో, నేను ఇక్కడ ఏం చూపిస్తున్నా మంచిగా మనము డిటాంగ్లింగ్ చేసుకోవటానికైనా సరే, స్ట్రైట్నింగ్ చేసుకోవటానికైనా, లేదు అంటే మన ఒక హెయిర్ తడిగా ఉంటే ఆరబెట్టుకోవటానికైనా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటది. చాలా ఈజీగా యూజ్ చేసేయొచ్చు. అకేషనల్‌గా ఎప్పుడైనా వాడాలి అనుకుంటే ఇది సజెస్ట్ చేస్తాను. చూసారు కదండీ! తయారీ విధానం అండ్ ఎలా అప్లై చేసుకోవాలి, తర్వాత ఎలాంటి కేర్ అనేది తీసుకోవాలనేది మీరు ఆల్రెడీ చూసేసారు. సో, ఇలా మీరు ఫాలో అవ్వండి అండ్ మీ తెల్ల జుట్టుని కవర్ చేసేసుకోండి ఈ రెమెడీతో. నచ్చిందా? నచ్చితే గనుక లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.